ఒకప్పుడు ఉత్తర భారతదేశాన్ని హిమ అనే రాజు పాలిస్తూ ఉన్నాడు. అతనికి లేక లేక ఒకే ఒక పుత్రుడు జన్మించాడు. అయితే ఆ పుట్టిన యువరాజుకు యమగండం ఉందని, పెళ్లైన 4 రోజులకే పాము కాటుతో మరణిస్తాడని జ్యోతిష్యులు చెప్పడంతో ఆ రాజు ఆ బాలుణ్ణి చాలా జాగ్రత్తగా పెంచాడు. ఎక్కడికి ఒంటరిగా వెళ్ళనిచ్చేవాడు కాదు. యువరాజుకు యుక్త వయసు వచ్చాక ఒక మంచి రాజకుమారునిచ్చి వివాహం చేస్తాడు. పెళ్లైన మర్నాడు ఆ రాజు తన కోడల్ని పిలిచి, తల్లి, నీ భర్తకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. జాతకం ప్రకారం వివాహమైన 4వ రోజున నీ భర్తకు ప్రాణగండం ఉంది. ఇక నీ భర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక నీదే అని చెప్పి వెళ్లిపోతాడు. తన మామగారు చెప్పిన మాటలు విన్న యువరాణి తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలని బాగా ఆలోచించి తన దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను, బంగారంతో చేసిన వస్తువులన్నీ తీసుకుని వెళ్లి ద్వారం ముందు కుప్పగా పోసింది. దాంతో ఆ ద్వారం మూసుకుపోయింది. ఆ తరువాత వారి సైన మందిరం నిండా దీపాలు వెలిగించి కాంతితో నింపేసింది. ఆ తర్వాత తన భర్త అయిన యువరాజు నిద్రపోకుండా రకరకాల కథలు చెప్పడం మొదలుపెట్టింది. మరొక వైపు యువరాజు ప్రాణాలు తీయడానికి యమధర్మరాజు ఒక పాము రూపంలో కోటలోకి ప్రవేశించాడు. యువరాజు సైన మందిరం దగ్గరికి వెళ్లేసరికి అక్కడ తలుక్కుమంటూ మెరుస్తున్న బంగారు ఆభరణాలు కనిపించాయి. వాటిని చూసిన యమధర్మరాజుకి చాలా ఆశ్చర్యం వేసింది. వెంటనే లోపలికి తొంగి చూశాడు. లోపల దీపాల వెలుగులో యువరాజుకు కథలు చెబుతున్న అతని భార్య కనిపించింది. యమధర్మరాజుకు విషయం అర్థమైంది. తన భర్త ప్రాణాలు కాపాడేందుకు తనకు చేతనైనంతలో ప్రయత్నిస్తున్న యువరాణిని చూసి యమధర్మరాజుకి ముచ్చట వేసింది. వెంటనే పాము రూపంలో ఉన్న యమధర్మరాజు ఆమె ఎంత పట్టుదలగా ఉంటుందో పరీక్షించడానికి వారి గది గుమ్మం దగ్గరే వేచి చూడడం మొదలుపెట్టాడు. ఇలా 3 రోజులు గడిచిపోయాయి. కానీ ఆ యువరాజు భార్య మాత్రం అలసిపోకుండా కథలు చెబుతూనే ఉంది. ఆమె పట్టుదలకు పతిభక్తికి మెచ్చిన యమధర్మరాజు ఆ యువరాజు ప్రాణాలు తీయకుండా వదిలేసి వెళ్లిపోయాడు. అలా బంగారు ఆభరణాలను అడ్డుగా పెట్టి యువరాణి తన భర్తను రక్షించుకుంది కాబట్టి ఆ రాజ్యంలో ఉన్నవారంతా ప్రతి ఏటా ఆ రోజున బంగారం కొని పండగగా జరుపుకోవడం మొదలుపెట్టారని లోకోక్తి. అశ్వయుజ మాసంలో 13వ రోజు వచ్చే పండగ కాబట్టి ధన త్రయోదశిగా వ్యవహరిస్తారు. మన దక్షిణ భారతదేశంలో తక్కువ గాని ఉత్తర భారతదేశంలో దీపావళి అమావాస్యకు 2 రోజుల ముందు నుంచే ఈ వేడుకను జరుపుకుంటూ ఉంటారు. అవి ధన త్రయోదశితో ప్రారంభమై భగినీ హస్త భోజనంతో ముగుస్తుంది. మీలో ఎవరైనా ధన త్రయోదశిని జరుపుకుంటున్నారా? అయితే కామెంట్ లో తెలియజేయండి.